Hi everyone, today we are discussing about very short answer questions in chemical equilibrium. First question, state law of chemical equilibrium. సో ముందుగా ఒక ఈక్వేషన్ చూసి తర్వాత మనం ఆ డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. నైట్రిక్ ఆక్సైడ్ వాటర్ తోటి రియాక్ట్ అయినప్పుడు అమోనియా అండ్ ఆక్సిజన్ వచ్చింది. సో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా రాస్తాము? ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ రాస్తాం. సో ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత? NH3 కాన్సన్ట్రేషన్. ఇంకో ప్రొడక్ట్ ఎవరున్నారు? ఆక్సిజన్. రియాక్టెంట్స్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్. రైట్. సో ఇదేంటి? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, అవునా? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇవి రెండు ఏమవుతున్నాయి? మల్టిప్లై అవుతున్నాయి. ఇక్కడ ఇది మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఇది మల్టిప్లై అవుతుంది. ఓకే, మల్టిప్లై అయిన తర్వాత వచ్చిన దాన్ని ఏమంటాం? ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ కూడా మల్టిప్లై వచ్చిన తర్వాత ఏమంటాం? ప్రొడక్ట్ అంటాం. రైట్. ఇప్పుడు స్టేట్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం ఎలా డిఫైన్ చేస్తానంటే, ఇది ఒక రేషియో. ఎస్, రేషియో. ఎవరెవరికి మధ్యలో రేషియో? ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ రేజ్ దేర్ పవర్స్, అంటే వీటి పవర్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్స్. అమోనియా స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత? 4. సో దట్ ఈ మోలార్ కాన్సన్ట్రేషన్ యొక్క పవర్ దాని స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్కి ఈక్వల్గా ఉంటుంది. మరి ఆక్సిజన్కి ఎంత? దీని కోఫిషియంట్ ఎంత? 5. మరి నైట్రిక్ ఆక్సైడ్కి ఎంత? 4. మరి వాటర్కి ఎంత? 6. ఓకే, అంటే సింపుల్గా ఇది ఒక రేషియో. ప్రొడక్ట్ ఇదంతా ఏంటి? ప్రొడక్ట్. ఎవరి ప్రొడక్ట్? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. అండ్ ఇది కూడా ఒక ప్రొడక్టే. ఎవరి ప్రొడక్ట్? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ రైజ్డ్ దేర్ పవర్స్ ఈక్వల్ టు స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్స్. ప్రతి ఒక్కదానికి ప్రొడక్ట్కి కానివ్వండి, రియాక్టెంట్కి కానివ్వండి, దానికంటూ ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఎవరికి ఈక్వల్? దాని స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్కి ఈక్వల్. ఆక్సిజన్కి అయితే దాంది, NOకి అయితే దీంది, H2Oకి దీంది. సో ఇలా ప్రతి ఒక్క ఈక్వేషన్కి దానికంటూ ఒక స్పెసిఫైడ్ వాల్యూ అనేది ఉంటుంది. సో దాన్ని లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు. ఓకే, చూద్దామా ఒకసారి. ఎస్, ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. కంపారిటివ్గా చదువుకుందాం. ఎట్ ఏ గివెన్ టెంపరేచర్, ఎస్ ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ద రేషియో ఆఫ్, ఎస్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎవరెవరికి? ప్రొడక్ట్ అంటే ఈ టోటల్ ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్కి అండ్ టు ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఎస్, రియాక్టెంట్స్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్కి మధ్యలో రేషియో అండ్ రైజ్ దేర్ పవర్స్. ఎస్, ఈ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్స్ రైజ్డ్ టు దేర్ స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్స్. ఎస్, అమోనియా రైజ్డ్ టు ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్. ఆక్సిజన్ పవర్ దాని మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ దాని స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్కి ఈక్వల్గా ఉంది. నైట్రిక్ ఆక్సైడ్ దాని స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్కి ఈక్వల్గా ఉంది దాని పవర్. వాటర్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ దాని స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్కి ఈక్వల్గా ఉంది. అదే అన్నారు. అండ్ రైజ్ దేర్ పవర్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్స్ ఆఫ్ గివెన్ బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఎస్, ఇచ్చిన రియాక్షన్కి రాసాము. హ్యాజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ లా ఆఫ్ ఈక్విలిబ్రియం. ప్రతి రియాక్షన్కి అలాగా ఈ K వాల్యూ ఒక కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదంతా మల్టిప్లై చేశాక డివైడ్ చేశాక మనకు వచ్చేటువంటి వాల్యూ ప్రతి ఒక్క రియాక్షన్కి ఒక వాల్యూ ఉంటుంది. అది టెంపరేచర్తో మారుతుంది. రైట్, అది పక్కన పెట్టండి. మళ్ళీ ఒకసారి అట్ గివెన్ టెంపరేచర్, ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్, ఎస్ ద రేషియో ఆఫ్ product of molar concentration of products and the product of molar concentration of reactants raised their powers equal to its stoichiometric coefficient of given balanced reaction has a constant value is law of chemical
equilibrium. Is it clear, Nana? Next question. Define equilibrium constant. Previous question lage. The ratio between the product of molar concentration of products to the product of molar concentration of reactants reacting at the temperature is called equilibrium constant. ఇప్పుడు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో ప్రొడక్ట్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఆ ప్రొడక్ట్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్కి, రియాక్టెంట్స్ని మొత్తం మల్టిప్లై చేసి తర్వాత వచ్చిన ప్రోడక్ట్కి మధ్యలో రేషియోనే ఏమంటాను చెప్పండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ద రేషియో బిట్వీన్ the product of molar concentration of products and the product of molar concentration of reactants at given temperature is called equilibrium constant. Equilibrium constant ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. గివెన్ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ చేంజ్ అయితేనే చేంజ్ అవుతుంది. ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం? రైట్ 2 హోమోజీనియస్ రియాక్షన్స్. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్ సేమ్ అయి ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటాం. ఇక్కడ రియాక్టెంట్స్ గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నాయి, ప్రొడక్ట్స్ కూడా గ్యాషియస్ స్టేట్లోనే ఉంది. సో ఫిజికల్ స్టేట్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఆర్ ఇన్ ద సేమ్ ఫిజికల్ స్టేట్ అయితే సో ఆటోమేటిక్గా అది హోమోజీనియస్ ఈక్విలిబ్రియం. అలాగే సెకండ్ ఈక్విలిబ్రియం రియాక్షన్లో కూడా నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ బోత్ ఆర్ గ్యాసెస్ అండ్ దే ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ అమోనియా. ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్యాసెస్. ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఫిజికల్ స్టేట్. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం. అదే రాశారు చూడండి, ద ఈక్విలిబ్రియం ఇన్ విచ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఫిజికల్ స్టేట్ ఈజ్ కాల్డ్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం. ఇస్ ఇట్ క్లియర్ నానా? Next question is, what is heterogeneous equilibrium? Write 2 heterogeneous reactions. ఇందాక సేమ్ ఫిజికల్ స్టేట్ అన్నాం, ఇప్పుడు డిఫరెంట్ అంటాం. జస్ట్ ఇక్కడ ఒక దగ్గర తేడా వస్తుంది. ద ఈక్విలిబ్రియం ఇన్ విచ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ ద డిఫరెంట్ ఫిజికల్ స్టేట్ ఈజ్ కాల్డ్ హెటిరోజీనియస్ ఈక్విలిబ్రియం. ఏంటది? హెటిరోజీనియస్ ఈక్విలిబ్రియం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఆన్ డికంపోజిషన్ ఇట్ గివ్స్ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది సాలిడ్, ఇది కూడా సాలిడ్, బట్ ఇదేంటి చెప్పండి, గ్యాస్. అంటే రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ఫిజికల్ స్టేట్. అన్నీ ఉండాలి, ఒకటి ఉండి ఒకటి ఉండడం కాదు. సో ఇక్కడ సాలిడ్, ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ గ్యాస్ ఉంది, 3 సేమ్ ఫిజికల్ స్టేట్లో లేవు కదా. సో కాబట్టి ఇది హెటరోజీనియస్. ఇక్కడ కూడా NH4HS డికంపోజ్డ్ ఇట్ గివ్స్ NH3 అండ్ H2S. ఇది సాలిడ్, ఇది గ్యాస్, ఇది గ్యాస్. సో ఇక్కడ కూడా గ్యాస్ అయింది ఉంటే హోమోజీనియస్ అయ్యింది. బట్ ఇలా కాదు కదా, ఇక్కడ ఏంటి డిఫరెంట్గా ఉంది. ఇది సాలిడ్ అయింది, ఇది గ్యాస్, ఇది గ్యాస్. అంటే 3 సేమ్ ఫిజికల్ స్టేట్లో లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం. వాట్ ఈస్ ద లూయిస్ యాసిడ్? గివ్ అన్ ఎగ్జాంపుల్. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్. అంటే ఎలక్ట్రాన్ పేర్ ఎవరైనా ఇస్తే తీసుకునేదాన్ని లూయిస్ యాసిడ్ అంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. ద స్పీసీస్ దట్ హ్యావ్ ఏ టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకోగలగాలి, ఆ టెండెన్సీ ఉండాలి. అంటే దాని దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి. అలా ఉంటే అది లూయిస్ యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది. ద స్పీసీస్ దట్ హ్యావ్ ఏ టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫామ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎస్, యాక్చువల్లీ ఒక డోనార్ నుంచి యాక్సెప్టార్ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయగలిగితే డోనార్ నుంచి యాక్సెప్టార్కి ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈజ్ కాల్డ్ లూయిస్ యాసిడ్. అలా ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకొని ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయగలిగితే దాన్ని లూయిస్ యాసిడ్ అంటాం. ఇప్పుడు H+ ఉంది. సో H+ దగ్గర 1s ఆర్బిటాల్ ఖాళీ ఉంది. సో కాబట్టి ఇది ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకోగలదు ఎవరైనా ఇస్తే. BF3 అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్.
సో ఆక్టేట్ కంప్లీట్ కాలేదు. సో దీని దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టేట్ కంప్లీట్ చేసుకొని స్టెబిలిటీని అప్టైన్ చేస్తుంది. అందుకని ఇది ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్లో సల్ఫర్లో డి ఆర్బిటాల్ ఉంటుంది వేకెంట్గా. సో ఎలక్ట్రాన్ పేర్ ఇస్తే యాక్సెప్ట్ చేసుకోగలుగుతుంది. సో దాని ఆక్టేట్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఈ 3 కూడా ఎలక్ట్రాన్ పేర్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి టెండెన్సీ ఉంది. సో అందుకే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. యాక్సెప్ట్ చేయడం వల్ల ఇవి లూయిస్ యాసిడ్స్ కింద యాక్ట్ చేస్తాయి. వాట్ ఈజ్ ద బ్రాన్స్టెడ్ బేస్? గివ్ అన్ ఎగ్జాంపుల్. బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏంటి? ద స్పీసీస్ దట్ హ్యావ్ టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ ప్రోటాన్, ఒక ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ ఉంటే దాన్ని బ్రాన్స్టెడ్ బేస్ అంటాం. ప్రోటాన్ అంటే H+ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ ఉండాలి. ఇక్కడ చూడండి Cl- ఉంది. ఎస్, సో ఒక H+ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే సో దీనికి ఒక ఎలక్ట్రాన్ పేరు ఇచ్చి దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అలాగే SO4- బైసల్ఫేట్ అయాన్, ఇది కూడా అంతే, ఒక H+ని యాక్సెప్ట్ చేయగలదు. HCO3- ఎస్, ఒక H+ని యాక్సెప్ట్ చేయగలదు. H+ అంటే దాని దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ ఉంది, దీని దగ్గర ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కాబట్టి దానికి డొనేట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయగలవు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రాన్స్టెడ్ బేసిస్. ఈజ్ ఇట్ క్లియర్ నానా? H+ అంటే ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని బ్రాన్స్టెడ్ బేస్ అంటాం. నెక్స్ట్, ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ నాట్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్. వై? ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ నాట్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్. వై? అన్ని లూయిస్ యాసిడ్స్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్ కావు, ఎందుకు అని అడుగుతున్నారు. BF3 is a Lewis acid. Yes, it is an electron deficient compound, so it acts as Lewis acids. Why? Because it accepts a pair of electrons. Since it can accept an electron pair from other substances. Yes, donor నుంచి ఒక ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సిన్స్ BF3 డస్ నాట్ కంటైన్ ఏ ప్రోటాన్. ఎస్, బ్రాన్స్టెడ్ యాసిడ్ అయి ఉండాలి అంటే ప్రోటాన్ డోనార్ అయి ఉండాలి. బట్ BF3 దగ్గర ఎలాంటి ప్రోటాన్ లేదు. ఓకే, సో ఇది బ్రాన్స్టెడ్ యాసిడ్ కాదు, జస్ట్ ఇట్ ఈజ్ ఏ లూయిస్ యాసిడ్. ఎందుకు డిఫరెన్స్? లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తుంది, బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది. సో ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ ఎ బ్రాన్స్టెడ్ యాసిడ్, హెన్స్ ఆల్ లూయిస్ యాసిడ్స్ నీడ్ నాట్ బీ బ్రాన్స్టెడ్ యాసిడ్స్. అంటే లూయిస్ యాసిడ్ ఏమో ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తుంది, బ్రాన్స్టెడ్ యాసిడ్ ఏమో ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది. ఇది యాక్సెప్ట్ చేస్తుంది కానీ ప్రోటాన్ని డొనేట్ చేయట్లేదు. సో కాబట్టి ఇది లూయిస్ యాసిడే కానీ బ్రాన్స్టెడ్ యాసిడ్ కాదు. క్లియర్ అనా? సో కాబట్టి ఆల్ లూయిస్ యాసిడ్స్ నీడ్ నాట్ టు బీ బ్రాన్స్టెడ్ యాసిడ్. బ్రాన్స్టెడ్ యాసిడ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఎగ్జాంపుల్, BF3 డస్ నాట్ ఏ ప్రోటాన్. BCl3 does not also have proton, but they can accept a pair of electrons. So that's why they can only act as Lewis acids but not Bronsted acids. Is it clear, Nana? సింపుల్ అమ్మా, ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తుంది కానీ ప్రోటాన్ దాని దగ్గర లేదు. ప్రోటాన్ డొనేట్ చేస్తేనే అది బ్రాన్స్టెడ్ యాసిడ్. అందుకని లూయిస్ యాసిడ్స్ అన్నీ కూడా ప్రోటాన్ ఉండాల్సిన నెసిటీ లేదు. అవి ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తేనే యాసిడ్. మరి వాటి దగ్గర ప్రోటాన్ లేదు కాబట్టి బ్రాన్స్టెడ్ యాసిడ్స్ కాదు. అంటే ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ నీడ్ నాట్ టు, అన్నీ బ్రాన్స్టెడ్ యాసిడ్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వవు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్ బై అయనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్? అయనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? దాని వాల్యూ కూడా రాయాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ the molar concentration of H+ and OH- ions of water at given temperature is called ionic product of water. అంటే జనరల్గా మనం వాటర్ తీసుకుంటే, ప్యూర్ వాటర్ తీసుకుంటే, సో వాటర్ డిసోసియేటెడ్ ఇంటూ ఇట్స్ అయాన్స్ H+ అండ్ OH- ions. ప్యూర్ లిక్విడ్ కాబట్టి సో మనం వాటర్కి మోలార్ కాన్సన్ట్రేషన్ 1 తీసుకుంటాం. దీనికి
ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓహెచ్ మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్2ఓ. సో ఆబ్వియస్లీ హెచ్2ఓ వాల్యూ 1 కాబట్టి సో ఇప్పుడు మనకేమొచ్చింది చెప్పండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ ప్రొడక్ట్ వచ్చింది. సో దాన్నే ఇక్కడ మనం రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం? ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇన్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. మనమే చెప్తున్నాం అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని. అంటే వాటర్లో ఉన్న అయాన్స్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రొడక్ట్స్ని అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అదే చెప్తున్నారు, ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఆఫ్ వాటర్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఎట్ గివెన్ టెంపరేచర్ ఎందుకు? టెంపరేచర్ చేంజ్ అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ, సో అది వాటర్ది కావచ్చు, వేరేది కావచ్చు చేంజ్ అవుతుంది. సో మనం ఎట్ 25 degrees Celsius యాక్చువల్లీ మన అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ KW ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. సో ఇది దాని వాల్యూ. ఈజ్ ఇట్ క్లియర్ నానా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్? అసలు డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టేకెన్. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మాలిక్యూల్స్ తీసుకున్నాము. 10 మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇవి ఒక 5 మాలిక్యూల్స్ అయనైజ్ అయిపోయాయి అనుకోండి, రిమైనింగ్ 5 అలాగే ఉండిపోతాయి మీరు తీసుకున్న సబ్స్టెన్స్. అంటే మీరు తీసుకున్నవన్నీ అయనైజ్ అయినవి ఎన్ని అంటే అయాన్స్ కింద డివైడ్ అయినవి ఎన్ని, దానికి మధ్యలో రేషియో. అంటే అయనైజ్ అయినవి 5, మనం ఇనిషియల్గా తీసుకున్నవి 10, 5/10. సో పర్సంటేజ్ అడిగితే ఇంటూ 100 రాస్తాం. జస్ట్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ రాస్తే జస్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్. సో 5/10 ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. అది డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. అదే ఇక్కడ రాసాం. ఏమన్నాడు? ఇట్ ఈజ్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్, ఎస్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్ 10 ఉన్నాయి. 5/10 0.5. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ బై నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్. మీరు ఎన్ని తీసుకున్నారు, ఎన్ని అయనైజ్ అయినాయి. క్లియర్ నానా? మనం ఎన్ని తీసుకున్నాము మొత్తం అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 మాలిక్యూల్స్ తీసుకున్నాం. 10 మాలిక్యూల్స్ కూడా కంప్లీట్గా అయనైజ్ అయిపోయినాయి. అసలు ఇక్కడ ఏమి పెండింగ్ లేదు. 10 మాలిక్యూల్స్ కూడా అయాన్స్ కింద డివైడ్ అయిపోయినాయి. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10/10 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ పర్సంటేజ్లో రాస్తే ఇంటూ 100 అయితే 100% అయనైజ్ అయినట్టు లెక్క. సో మనల్ని ఓన్లీ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అన్నారు. ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే అప్పుడు ఇక్కడ ఇంటూ 100 వేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్ నానా? ఓన్లీ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అడిగారు కాబట్టి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. ఈజ్ ఇట్ క్లియర్ నానా? నెక్స్ట్ క్వశ్చన్, ఐస్ మెల్ట్స్ స్లోలీ ఎట్ హై ఆల్టిట్యూడ్స్, ఎక్స్ప్లెయిన్ వై అన్నాడు. రైట్, హై ఆల్టిట్యూడ్స్ దగ్గర ఐస్ చాలా స్లోగా మెల్ట్ అవుతుంది ఎందుకు అంటున్నారు. ఎస్, ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ వెరీ లో. ఎస్, సో మీరు ఐస్ తీసుకున్నారు లోపల, ఓకే క్యూబ్స్ తీసుకున్నారు అనుకుందాం. సో దీని లోపల ఉండే వేపర్ ప్రెషర్, బయట ఉండే అట్మాస్ఫియర్ ప్రెషర్, ఓకేనా, రెండు ఈక్వల్ అయినప్పుడే ఇది ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వెరీ లో అయిందో, సో దీన్ని రీచ్ అవ్వడానికి అంటే దీనికి ఈక్వల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయితేనే ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. సో ఇది ఎలాగో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చాలా తక్కువ ఉంది కాబట్టి, సో ఈ రెండు ఈక్వల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి, సో ఐస్ చాలా స్లోగా మెల్ట్ అవుతుంది. అదే ఫాస్ట్గా ఈక్వల్ అయితే ఎస్ త్వరగా, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వెరీ హై అయి ఉండి దానికి అంటే ఇక్కడున్న ఐస్ యొక్క వేపర్ ప్రెషర్, ఇక్కడున్న అట్మాస్ఫిరిక్ వేపర్ ప్రెషర్ రెండు ఈక్వల్ అయితే ఐస్ ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. బట్ అలా లేదు, హయ్యర్ ఆల్టిట్యూడ్స్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వెరీ లో ఉంది, రైట్. అందుకనే ఐస్ స్లోగా మెల్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ నానా? నెక్స్ట్ క్వశ్చన్, గివ్ 2 chemical equilibrium reactions for which Kp greater than Kc.
కేపీ గ్రేటర్ దెన్ కేసీ ఉండే రిలేషన్తో ఉన్నటువంటి రెండు రియాక్షన్స్ రాయమన్నారు. ఓకే, అయితే అసలు కేపీకి కేసీకి రిలేషన్ ఏంటి? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్. కేపీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్, కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్, డెల్టా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్స్. ఓన్లీ గ్యాషియస్ స్టేట్లో ఉన్నాయే కన్సిడర్ చేయాలి. ఎప్పుడు కేపీ గ్రేటర్ దాన్ కేసీ అవుతుంది అంటే ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, ఆబ్వియస్లీ కేపీ గ్రేటర్ దాన్ కేసీ. ఒకవేళ డెల్టా ఎన్ లెస్ దాన్ 0 అయిందనుకోండి, కేపీ లెస్ దాన్ కేసీ. ఒకవేళ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. మనల్ని అడిగింది ఇది ఒకటే కదా, దీని గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. సో ఫస్ట్ దీనికి సంబంధించిన రెండు ఈక్వేషన్స్ కావాలి. రైట్. సో ఫస్ట్ది, సో హ్యాబర్ ప్రాసెస్లో మనం అమోనియాను ప్రిపేర్ చేసిన ఈక్వేషన్ మనకు తెలుసు, దానికి రివర్స్ చూద్దాం. సో అమోనియా డికంపోజ్ అయినప్పుడు, సో అమోనియా డికంపోజ్ అయినప్పుడు నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ 2 గ్యాసెస్ వస్తాయి. సో ఈక్విలిబ్రియంలో ఉంది, అన్నీ గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నాయి, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అనమాట. ఇప్పుడు డెల్టా ఎన్ నోట్ చేద్దాం. ఫస్ట్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్ 1 + 3 ఎంత 4 - 2. సో ఎంత వచ్చింది 2. సో హియర్ డెల్టా ఇన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0నే కదా. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ ఎంత రాద్దాం డెల్టా ఎన్ వాల్యూ 2. సో దట్ ఇంప్లైస్ కేపీ గ్రేటర్ దాన్ కేసీ. అవును, దీనికి ఈక్వల్ అవ్వాలి అంటే కేసీని వేరే వాల్యూతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఎవరు ఎక్కువ? కేపీ ఎక్కువే కదా. సో కాబట్టి కేపీ గ్రేటర్ దాన్ కేసీ. ఈజ్ ఇట్ క్లియర్ నానా? ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఇక్కడ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్, మనం కాంటాక్ట్ ప్రాసెస్లో సో జనరల్గా సల్ఫర్ ట్రయాక్సైడ్ ప్రిపేర్ చేస్తాం, దాన్ని రివర్స్ రాస్తున్నాము. సో సల్ఫర్ ట్రయాక్సైడ్ ఆన్ డికంపోజిషన్ ఇట్ గివ్స్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. This is homogeneous equilibrium. Reactants and products are in the same physical state that are gaseous in state. So first of all delta n calculate చేద్దాం. Delta n is equal to products total number of moles of gaseous products 2 + 1. So 3 minus reactant 2. So is equal to 1. So delta n is greater than 0 కాబట్టి KP greater than KC. కావాలంటే చూద్దాం ఒకసారి. KP is equal to కేసీ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ ఎంత చెప్పండి డెల్టా ఎన్ వాల్యూ 1. సో ఆల్రెడీ కేపీ తోటి కేసీ ఈక్వల్ అవ్వాలి అంటే సమ్ వాల్యూ తోటి ఆర్టీ పవర్ సమ్ వాల్యూ తోటి ఏం చేయాలి? మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో కాబట్టి కేపీ గ్రేటర్ దాన్ ఏమవుతుంది చెప్పండి? కేసీ. అంటే ఈ రెండు రియాక్షన్స్ కూడా మనం అనుకున్నటువంటి క్వశ్చన్కి ఏది 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ కావాలన్నారు కదా, సో దానికి సరిపోతుంది. క్లియర్ నానా? ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద కెమికల్ ఈక్విలిబ్రియం? ఏ ఫ్యాక్టర్స్ ఒక రియాక్షన్ని ఈక్విలిబ్రియంలో ఉంచడానికి హెల్ప్ అవుతున్నాయి? ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద కెమికల్ ఈక్విలిబ్రియం. అంటే ఒక రియాక్షన్ ఏ ఈక్విలిబ్రియం విత్ బి, అంటే ఏ అనేది బి కింద, బి అనేది ఏ కింద కంటిన్యూస్ ప్రాసెస్లో మనకి ఆ రియాక్షన్ జరుగుతూ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వడానికి 4 ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ కాన్సన్ట్రేషన్, సెకండ్ వన్ ప్రెషర్, థర్డ్ వన్ టెంపరేచర్, ఫోర్త్ వన్ ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. ఈ 4 ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ని చేంజ్ చేసిన ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇవి కాన్స్టెంట్గా ఉన్నంత వరకు ఈక్విలిబ్రియం అనేది చేంజ్ అవ్వదు. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్లో ఒక్క ఫ్యాక్టర్ చేంజ్ అయినా ఈక్విలిబ్రియం అనేది ఎయిదర్ ఫార్వర్డ్ డైరెక్షన్కి కానీ లేదంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్కి కానీ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ 4 ఫ్యాక్టర్సే కెమికల్ ఈక్విలిబ్రియంని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై డైనమిక్ ఈక్విలిబ్రియం? డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ద ఈక్విలిబ్రియం రియాక్షన్ విచ్ కంటైన్స్ సేమ్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ కంటిన్యూస్లీ
ఈజ్ కాల్డ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. అంటే ఈ ఈక్విలిబ్రియంలో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ సేమ్ అండ్ దే అక్కర్ కంటిన్యూస్లీ. అంటే ఏ బి కింద కన్వర్ట్ అవుతుంది, బి ఏ కింద కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అవుతూ సేమ్ స్పీడ్తో కంటిన్యూస్గా కన్వర్ట్ అవుతూనే ఉంటుంది, మధ్యలో ఎక్కడ ఆగిపోదు. అలా కంటిన్యూస్గా జరుగుతూ సేమ్ స్పీడ్తో జరుగుతూ ఉంటే ఆ ఈక్విలిబ్రియంని మీరు ఏమనాలి? డైనమిక్ ఈక్విలిబ్రియం అనాలి. ద ఈక్వేషన్ ద ఈక్విలిబ్రియం రియాక్షన్ విచ్ కంటైన్స్ సేమ్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ rate continuously is called dynamic equilibrium. Is it clear, Nana?